హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పీ మినీ వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్. టుడే రెసిపీ చూసారు కదా, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. మేము చూడండి వర్షంలో చికెన్ కోసం వెళ్ళాం. సండే కదా, ఎట్లాగైతే అని చెప్పేసి వెదర్ కూల్గా ఉందని చికెన్ తేవడానికి వెళ్ళాము, తెచ్చాము. నేను అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించలేదండి, డైరెక్ట్గా అన్నీ పేస్ట్లా వేసేసాను. వేసిన తర్వాత నాకు కొంచెం వీడియో స్కిప్ అయిందనమాట మధ్యలో. సో అందుకే మీకు అక్కడి నుంచే వస్తుంది వీడియో. ఇంకొంచెం పసుపు వేసుకున్నాను. అవేమేంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, అల్లం పేస్టు, ఆనియన్ పేస్టు అండ్ టమాటో ప్యూరీ అవన్నీ పేస్ట్ వేసాను. కరివేపాకు వేసాను, కొంచెం కల్లుప్పు వేసాను. నేను అన్ని కూరల్లో కల్లుప్పు వేస్తానండి, సీ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని చక్కగా అలా తిప్పుకోవడమే. కలర్ చేంజ్ అయింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు కారం, సరిపడా కారం, చికెన్ కదా మినిమం 2 స్పూన్స్ అయినా గట్టిగా ఉండాలి. సో 2 స్పూన్స్ కారం వేసానండి. బాగా కలితిప్పుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా తయారైందో మన గ్రేవీ. చక్కగా గ్రేవీ తయారైపోయింది. కొంచెం అడుగంటకుండా నూనె పైకి తేలే వరకు తిప్పుకోవాలి. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత చక్కగా కలితిప్పుకోవాలి. మనం గ్రేవీకి సరిపడా అన్నట్టుగానే తెచ్చుకున్నానండి నేను, చికెన్ హెవీ తెచ్చుకోలేదు. చూసారు కదా, చూస్తుంటేనే అసలు ఎమ్మి అనిపిస్తుంది. స్మెల్ అయితే అద్దరిపోయింది, బట్ మీకు తెలియదు కదా స్మెల్, అందుకనే కలర్ఫుల్గా ఉంది, చూసేసేయండి. ఇలా కొంచెం సేపు వెంటనే నీళ్ళు పోయకూడదునండి ఎప్పుడైనా చికెన్లో. ఆ గ్రేవీ అంతా మగ్గే వరకు ఉంచాలి. ఇప్పుడు చికెన్ వేస్తానే కొన్ని వాటర్ తేలుతాయి, చూసారు కదా. చక్కగా మనం వాటర్ వేసే పని ఉండదు, వేసిన గ్రేవీ ప్లస్ ఈ చికెన్తోనే కొన్ని వాటర్ ఊరుతాయి అన్నమాట చికెన్లోనే. మనం జస్ట్ కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటే సరిపోతుంది. అలా నేను మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ అలా తిప్పుకుంటూ ఉన్నానండి. చూడండి ఇప్పుడు కూడా నేను వాటర్ వేయలేదు, ఎలా వాటర్ తేలాయో చూసారా. అట్లా 2-3 టైమ్స్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి, ముక్కలు మునగా పోయాలి. 2 గ్లాస్ కాదు కానీ ముక్కలు మునగా పోయండి, ఎందుకంటే మీరు ఒకవేళ ఎక్కువ చికెన్ తెచ్చుకున్నప్పుడు నేను చెప్పలేను కదా క్వాంటిటీ. సో ముక్కలకు తగ్గ వాటర్ పోయాలి. ముక్కలు మునగే విధంగా వాటర్ పోసుకున్నాక చూడండి చక్కగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు థిక్ అయింది. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అనమాట. నేను ధనియా పౌడర్లోనే అన్నీ వేస్తానండి, అందుకనే నాది సీక్రెట్ మసాలా. ఎందుకంటే చిక్కగా అవుతుంది, ఇంకా చిక్కగా అయిపోయింది. చూడండి అదిగో నూనె పైకి తేలి కర్రీ బాగా ఉడికింది. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది నేను షాప్లో తెచ్చిందేనండి, ఇంట్లో చేయలేదు. చాలా తిక్కుగా అయిపోయింది చూడండి, కర్రీ ఉడికిపోయింది. ఇంకా గ్రేవీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. నేను అలాగే చేస్తాను అన్ని కర్రీస్, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా కూల్ వెదర్లో వేడివేడి అన్నము చికెన్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మై ఛానల్ నేమ్ తెలుసు కదా, సుమతి పీ మినీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.